హోటల్లో బిర్యానీ తింటున్న వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. సగం తిన్న తర్వాత అందులో బల్లి కనపడడంతో షాక్ అయ్యాడు. హైదరాబాద్ శివారి ఇబ్రహీంపట్నం మెఫిల్ హోటల్లో ఈ ఘటన జరిగింది. దీంతో బాధితుడు కృష్ణారెడ్డి సిబ్బందిని ప్రశ్నిస్తే బాగా ఉడికింది కదా, ఏం కాదులే అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని వాపోయాడు. వెంటనే ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సరే ఏముండమ్మా అట్లా చేద్దామా, ఎందుకంటే ఇదేంటిది. నా పేరు కృష్ణారెడ్డి, షేర్గూడ. నేను ఇబ్రహీంపట్నం మండలంలో చేరుపై నుండి ఇబ్రహీంపట్నం వచ్చిన. కొంచెం లేట్ అయిందని అన్నం తిన్నామని మైఫిల్ బిర్యానీ సెంటర్ పోయినా. అక్కడ తిన్నాను. సగం తిన్న తర్వాత ఆ బిర్యానీ ప్లేట్లో బిర్యానీ రైస్లో బల్లి వచ్చింది, బాగా ఉడికిపోయిన బల్లి. దాని నుంచి నేను అక్కడి నుంచి వేసి వామిటింగ్ చేసుకున్నాను. తర్వాత కంప్లైంట్ చేశాను. ఇక్కడ కంప్లైంట్ చేశారు. నేను ఫస్ట్ ప్రెస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాను. నేను ప్రెస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాను. ఆ తర్వాత అనుకోకుండా పోలీసులు కూడా వచ్చేసారు. పోలీసుల దగ్గర నేను పోలే, కంప్లైంట్ చేయలేదు. ఇంకా అప్పుడు పోలీసులు కూడా వచ్చేసింది. ఫస్ట్ మాత్రం నేను ప్రెస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాను. అది జరిగింది. ఆ తర్వాత నేను హాస్పిటల్ పోయి టెస్ట్ చేయించుకున్నా. ట్యాబ్లెట్ రాసిన డాక్టర్ నేను మోషన్స్ అవి అలాంటివి ఏమన్నా అయితే వచ్చి అడ్మిట్ కామన్నారు. ఏ హాస్పిటల్కి వెళ్ళారు? లిమ్స్ హాస్పిటల్ పోయినా అడ్మిట్ అయ్యారు. బల్లి వచ్చిన విషయము ఆ హోటల్ యాజమాన్యాన్ని మీరు కఠినంగా వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలి. వాళ్ళ దగ్గరికి పోయి చెప్పిరా బల్లి వచ్చిందని? చెప్పినాను. ఏమన్నాడు? చెప్తే ఆయన ఏమన్నాడు అంటే మొత్తం ఉడికిపోయింది, ఏమైతుంది, ఏమి కాదు అన్నాడు. ఏమి కాదంటే నాకు కోపం వచ్చింది. కోపం వచ్చేసి నేను అప్పుడు వీళ్ళకి కంప్లైంట్ చేస్తాను. సరే ఏమున్నా కనిపిస్తుంది కదా, రేగు మీద పెడితే కనిపిస్తుంది. ఏ భగవాన్లో ఇది ప్లేట్లకి మళ్ళీ